ఉన్నారు? నేను చాలా బాగున్నా. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే మేము హలీం తినడానికి వెళ్తున్నాము ఒక మంచి రెస్టారెంట్కి. సో ఆ రెస్టారెంట్లో అయితే హలీం ఎప్పుడు దొరుకుతుంది. అండ్ ఆ రెస్టారెంట్ వచ్చి పాకిస్తానీ రెస్టారెంట్. ఇప్పుడైతే వీడియోలో మీకు ఆ రెస్టారెంట్ చూపిస్తాను. సో స్టే ట్యూన్. We are going to Shalimar restaurant. Shalimar restaurant. వెల్కమ్ టు వాణి వ్లాగ్. సో ఇక్కడ మా ఈషా ఉంది. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడైతే ఇది ఇండియన్ పాకిస్తానీ రెస్టారెంట్, షాలిమార్ రెస్టారెంట్. అండ్ ఇక్కడైతే కబాబ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తండూరీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ కర్రీస్ కూడా గోట్ కర్రీ, ఇంకా చికెన్ కర్రీస్ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి. అండ్ హలీం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు ఇక్కడ హలీం తినడానికే వస్తాయి. ఎస్పెషల్లీ హలీం అండ్ తండూరీ అయితే ఇంకా అసలు పేరు పెట్టడానికి ఉండదు అనమాట, అంత బాగుంటాయి. సో ఇక్కడ తిందామని అయితే వచ్చాము. మీరు చూసారు కదా ఇందాక రెస్టారెంట్ అంతా కూడా చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది. సో ఇది మాకు సమ్మర్ కాబట్టి ఈవినింగ్ 8 అయినా కూడా బయట వెదర్ అట్లాగే ఉంది. సో ఇప్పుడైతే టైం 8 అనమాట నైట్. సో ఇంకా సన్ ఉంది. అండ్ రెస్టారెంట్ అంతా అయితే ఫుల్గా ఉంది. సో ఇక్కడ కూర్చున్నామంటే చాలా టైం పడుతుంది, మాకు చాలా వెయిట్ చేయాలి. అందుకోసమని మేమైతే 2 ఆర్డర్ ఇచ్చాము. సో ఇప్పుడు అవి పిక్ చేసుకోవడానికి కూడా మనకి ఇప్పుడు కుక్ చేస్తారు కాబట్టి చాలా టైం పడుతుంది, ఒక ½ అన్ అవర్ అన్నా పడుతుంది. అండ్ మాకంటే ముందు చాలామంది ఉన్నారు, సో 1 అవర్ అన్నా పట్టచ్చు. సో అందుకోసం అని చెప్పి మేమైతే ఇట్లాగా లోపల కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. అండ్ ఆ క్రౌడ్లో ఎందుకు లేని ఇట్లా రెస్టారెంట్ బయటకు వచ్చేసి చెప్పు. Talk something. Hi guys. Hello everyone. Very glad. Yes, we are waiting outside. And people can be gone and go outside and go in the car and go home. Okay. దీన్ని ఇక్కడ టీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, తిరుగులేదన్నమాట. వెరీ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ చాయ్. Because I want to play it. సో ఇక్కడ చాయ్ అయితే చాలా బాగుంటుంది. యా, సో ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ఫస్ట్ నేనైతే వెయిట్ హోల్డ్ ఆన్ టీ వేడి మీద పడతాయి. సో ఇక్కడికి వస్తే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే యూ వాంట్ టు డూ డాన్స్. వావ్, యు ఆర్ స్టాండింగ్ వెరీ స్టైలిష్. సో ఇప్పుడైతే మా ఆర్డర్ పిక్ చేసుకోవడానికి మాకు 45 మినిట్స్ పట్టింది. అండ్ మేమైతే ఇక్కడ బయటే వెయిట్ చేసాము, లోపల క్రౌడ్ ఉందని. అండ్ మా పిల్లలు అయితే కాసేపు ఉన్నారు కానీ తర్వాత కాల్ చేశారనమాట ఇంటికి అని. కార్లో కూర్చుందామంటే మాత్రం కూర్చోరు. సో ఇట్లాగా నాకు లెఫ్ట్ రైట్ వాయిస్తూ ఉంటారు బయటికి పోతే. సో వీళ్ళ గోలకి నాకైతే టైం కూడా తెలియలేదు. అండ్ ఫైనల్గా అయితే మా ఆర్డర్ వచ్చింది. అండ్ మేమైతే పిక్ చేసుకున్నాము. Hi Isha. Bye. Red. Bye. Are you red, baby? Yeah, you're red. Yeah. Come. Oh, the red. Pada. సో ఇప్పుడైతే చాలా వెయిటింగ్ తర్వాత మా పార్సల్ వచ్చింది. అండ్ మేమైతే మా హలీం అండ్ ఇంకా చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారా? అండ్ ఇప్పుడైతే మేము మళ్ళీ ప్యారడైజ్ బిర్యానీకి వెళ్తున్నాం, మటన్ బిర్యానీ పిక్ చేసుకోవడానికి. సో స్టే ట్యూన్.
ఆర్ యూ హంగ్రీ హనీ? సో స్టే ట్యూన్. Eating cotton candy. ఓ అది క్యాండీ తింటావు నిజంగా? నిజంగా తినొచ్చు కదరా? Mommy, cotton candy. కాటన్ క్యాండీ. కాటన్ క్యాండీ తింటున్నావా? అమ్మో, ఓరమ్మో. నిజంగా ఇస్తే తింది కానీ ఇలా యాక్షన్ మాత్రం సూపర్ గా చేస్తుంది మా ఈషా అమ్మ. అంటే మేము ప్యారడైజ్ బిర్యానీ కూడా మా ఈషా వెళ్ళి పిక్ చేసుకుంది. సో పిక్ ఇట్ అండ్ విల్ గో హోమ్ అండ్ ఈట్కి వెళ్ళిన తర్వాత ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాము. సో స్టే చెప్పరా చెప్పరా నువ్వు హాయ్ చెప్పమ్మా. హాయ్. Everyone. So we got biryani from Paradise. Paradise. As usual, goat biryani. So we got, what is this? Let's check it out what's inside. Wow! Mama. Our favorite must try halim. Halim. సో ఈ వీడియోని అయితే మేము ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ Share, subscribe. see you in my next vlog. Till then, take care. Bye.